మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది. ఆనాడు దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్లకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది. ఇల్లు లేనోళ్లకు ఇంటి పట్టా ఇచ్చింది, ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎవరికన్నా ఇక్కడ ఉన్న పేద రైతుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాదే. కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం. మీరు ఇండ్లు కట్టుకోండి, ఒక ఇంటి వాళ్ళు కాండి, ఉన్న ఊర్లో ఇల్లు, ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం. అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు. వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతారు. అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మిమ్మల్ని ఆదుకుంటుంది, మీకు అండగా నిలబడుతుంది. పంట మార్పిడి చేయండి. మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. నాకు మంచి టీం ఉన్నది, మంచి మంత్రులు ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు చూడండి. అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బల్పు కనిపిస్తుంది మాటలలో. చూడండి, టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒక్కసారి. ఎందుక 10 ఏళ్ళు వెళ్ళిండ్రు కదా, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? రైతు భరోసా ఇవ్వద్దన్నారా? లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వద్దన్నారా? రైతు రుణమాఫీ చేయొద్దన్నారా? మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా? కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా? రోడ్లు వేయొద్దన్నారా? చెట్లు పెంచొద్దన్నారా? ఎవరన్నారే? 10 ఏళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి ఇంకా సిగ్గు లేకుంటే రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని. అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.